హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజాను వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి చాలా సిల్లీగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అంతేకాకుండా నా వీడియోస్ ఇదే ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏంటి క్లీనింగ్ నా ఇంత వీడియో అనుకోవచ్చు. క్లీనింగ్ అంటే మామూలు క్లీనింగ్ కాదు, ఫుల్ కామెడీ అనమాట. మనం చేపలను ఇంటికి తీసుకొచ్చి కట్ చేసుకోవాలంటేనే బాధ. కొద్దిమందికి బాధగానే ఉంటుంది, కొద్దిమందికి మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మన చేతితో కట్ చేసుకుంటాం కదా, మనకు నచ్చినట్టుగా కట్ చేసుకుంటాము, చాలా క్లీన్ చేస్తూ కట్ చేసుకుంటాం అనుకుంటాము. కానీ ఇంటికి చేప తీసుకొచ్చామంటే దాన్ని క్లీన్ చేయడానికి దానికి కావాల్సిన సెట్టింగ్ లేకపోతే చాలా కంగారు పడిపోతాం అనమాట. మా ఇంట్లో అయితే దాన్ని పొలుసు చేయడానికి, క్లీన్ చేయడానికి అసలు ఏం చేయాలి, ఎలా తీయాలని ఐడియా లేదు. ఇంకా ఒక స్పూన్ ఉందనమాట, ఇంకొక స్పూన్ సహాయంతో అయితే దాన్ని తీసేసాము. ఇంకా ఇంతలా దాన్ని తోమి 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 క్లీనింగ్ చేస్తుంటే లాస్ట్ వచ్చినప్పటికి చేప ఇంకా బ్రతికే ఉందనమాట. నిజానికి చేపను అప్పటికప్పుడు తీసుకొచ్చారు, చెరువులో పట్టారంట. చెరువులో పడితే ఇంకా వెంటనే తీసుకున్నారు. దీని కాస్ట్ నాకు తెలీదు. సో ఇంకా దాన్ని అంతలా చూస్తున్నారు కదా, ఇంకా స్పూన్తో దాన్ని పరీక్షించేసామన్నమాట. పరీక్షించేసిన తర్వాత తీరా చూస్తే అది బతికే ఉంది, నోరు ఆడేస్తుంది అనమాట. మా తేజ దాన్ని క్లీన్ చేయడానికి వాటర్ వేస్తుంది. మొత్తం దాన్ని పొలుసు తీసేసిన తర్వాత అది ఎదరికి వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మూసి చూసేది ఎలా ఉంటుందో, పాపం చేపకి దావత వేస్తుందంట, అందుకే ఏడుస్తుందంట. మా తేజ అయితే దాన్ని చూసి ఫుల్ కామెడీ అయితే చేసింది, చాలా సర్దపడ్డాము. ఇంకా చేప బ్రతుకుండగానే ఇంకా కట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇంకా తప్పదు కదా, బయట కట్ చేసి తీసుకొద్దాము అని అనుకున్నారు. అది 1 గంట అయిందనమాట టైం అది కట్ చేసినప్పుడు. ఇంకా కర్రీ అంటారు, ఇంకా ఈవినింగ్ కి వెంటనే అయితే వండేసాము. మార్నింగ్ వేరే కర్రీస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము, ఇంకా ఈవినింగ్ కదికి ఇది చేసుకున్నాం అనమాట. ఇంకా కత్తిపీట అసలు తెగకపోవడంతో చాలా కష్టమైంది నిజానికి. ఇంటి దగ్గర చేప కట్ చేసుకున్నామంటే ముందుగా ఉండవలసింది ఏంటి, పదునుగా ఉండి కత్తిపీట ఉండాలి. కానీ మా ఇంట్లో కత్తిపీటకి వస్తే ఇంకా ఒక్క ముక్కని 1 గంట కొయ్యాలన్నమాట. అంత టైం అయితే పట్టింది. 1 గంటకు తీసుకొచ్చిన చేప 3 గంటలకు అయితే అయిందనమాట. అంత పదునుగా ఉంది. మా కత్తిపీట పదును గురించి నేను ఇంకెక్కువ చెప్పలేను, మీరే చూస్తున్నారు కదా. ఒక క్లాత్ సహాయంతో చాలా కష్టపడ్డాం అనమాట ఈ ఫిష్ని కట్ చేయడానికి. చాలా మందికి ఇంట్లోనే కట్ చేసుకుని తినడం ఇష్టం, కొంతమందికి బయట కట్ చేసుకోవడం అంటే ఇష్టం. అంటే ఎందుకు ఇంత ప్రాసెస్, బయట కట్ చేసేస్తే మనం క్లీన్ చేసుకుంటాం కదా అని. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. నాకైతే ఎలాగైనా ఓకే, నేను వండేస్తాను ఖచ్చితంగా. మీకు ఎలా ఇష్టం అన్నది కామెంట్ చేసేయండి. ఇంకా మా కష్టాలు చూస్తున్నారు కదా, అందులో ఒక సొన కూడా వచ్చిందనమాట. కొంచెం సొన అయితే దానికి ఉన్న స్కిన్ అయితే కొంచెం స్కిప్ అయింది, అయినా సరే వాటర్లో వేస్తాం జాగ్రత్తగా వెంటనే. ఇంకా చేపలు కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేస్తాం కదా. నార్మల్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పసుపు వేసాం అనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటారు, కల్లుప్పు ఉంటుంది కదా, కల్లుప్పు వేసుకుంటాం. కల్లుప్పు వేసుకుంటే దాంట్లో ఉన్న జిగురంతా పోయి నీచు వాసన ఉంటుంది కదా, అదంతా పోతుందంట. నేనైతే ఎప్పుడు క్లీన్ చేయలేదు, నాకు చేపలు కట్ చేయడం అస్సలు రాదు. సో చూస్తున్నారు కదా, క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. నిజానికి చూస్తే ఎంత ఈజీ అనిపించింది, కానీ మాలాంటి కత్తిపీట ఎవరో కట్ చేయకూడదు అనమాట. ఇంకా శుభ్రంగా దాన్ని డీప్ క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా వాటర్తో కడిగినా సరే ఇంకా ఎల్లో వాటర్ మాత్రం మిగిలేదు. ఒక్కొక్క పీసు కడిగేసి ఇంకా పక్కనైతే వేసేస్తున్నారు. వాటర్ ఇంకా అంటే ప్లెయిన్గా తెల్లగా ఉండే వాటర్ అంతా వచ్చే వరకు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకా సొన్న మాటకు వస్తే ఇంక దాన్ని వాటర్లో వేసి పక్కన పెట్టేసాము. దాన్ని కూడా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసాము. ఎండింగ్ లో ఉంటుంది దాన్ని కడిగిన వీడియో. ఇంకా ఒక్కొక్క పీసు ఇంకా పొట్ట ముక్కలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఇంకా ఫ్రైకి కట్ చేసుకుందాము, ఫ్రై చేద్దాము అని అనుకున్నాము. కానీ కత్తిపీట ఎంత అందంగా ఉంటే ఫ్రైకి ఎలా వస్తుంది చెప్పండి. ఇంకా మొత్తం అన్ని పులుసు పెట్టేద్దాం, ఇంకా కట్ చేసేయండి అని చెప్పేసి అన్నాను. ఇంకా చూస్తున్నారు కదా, కింద పెట్టి జస్ట్ క్లీన్ చేయమని చెప్పేసి అన్నాను అనమాట. దాని స్కిన్ అంతా ఊడిపోయేలాగా అయితే క్లీన్ చేశారు, చాలా కామెడీ అనిపించింది. ఒక్కొక్క పీసు క్లీన్ చేస్తా ఉన్నసరికి ఇంకా 3 అని చెప్పాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ 3 అయితే అయిపోయింది అనమాట. ఇంకొక ముక్క బాగా డీప్ క్లీన్ అయితే అవుతుంది. ఇంకా సొన చూస్తున్నారు కదా, మొత్తం విడిపోయినట్టు అయిపోయింది అనమాట. కానీ కర్రీలో వేసిన తర్వాత బాగానే వచ్చింది అనుకోండి. ఇంకా కర్రీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో అయిపోతుంది అనగా మేము ఈ సొన వేస్తాము. చాలా టేస్ట్గా వచ్చింది. చేప కూడా చాలా ఫ్రెష్ కదా, ఇంకా బ్రతుకున్న చేప చేతులారా కట్ చేసి తినడం అన్నది వేరే. ఇంకా సొన కూడా క్లీన్ అయిపోయింది. చూస్తున్నా కదా, ప్రాసెస్ మొత్తం అయిపోయింది అనమాట. వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.